తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయ్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 10 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 32 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 9 కోట్ల గ్రాసు, కర్ణాటక తర్వాత హిందీ, తమిళనాడు, కేరళ అంతా కలిపి 18 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 30 కోట్ల గ్రాసు, అలా టోటల్గా 11 రోజుల్లో మిరాయి సినిమా 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 20 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 10 కోట్లకు కొంటే 10 కోట్లు వెనక్కి వచ్చి మరో 10 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు ఉంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చింది. 1 కోటి లాభాలతో క్లీన్ హిట్ అయింది రాయలసీమ వరకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే 3 కోట్ల లాభాలతో ఇక్కడ హిట్ అయింది. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మిరాయి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 26.5 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు 41 కోట్ల షేర్ వచ్చింది. అంటే 15 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్లకు ఉంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే 10 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా మిరాయి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 36 కోట్లకు ఉంటే 11 రోజుల్లో 70 కోట్ల షేర్ వచ్చింది. అంటే 34 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టరు. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, మంగళ బుధు ఈ 2 రోజులే కలెక్షన్స్, అంటే వర్కింగ్ డే కలెక్షన్స్ ఉండవు. ఇక గురువారం నుంచి ఓజీ అన్ని థియేటర్లు తీసేసుకుంటుంది. సో అందరూ ఓజీ మీద పడతారు కాబట్టి ఇక మిరాయి కలెక్షన్స్ ఇంతే. కొన్ని థియేటర్స్లో ఉన్న నాకు తెలిసి టోటల్ రన్లో 130 కోట్ల వరకు వెళ్తుంది గ్రాసు. అంటే ఇంతకుముందు వచ్చిన హనుమాన్ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది. దాంట్లో సగం అంటే 150 కూడా చేరుకోలేకపోయింది మిరాయి. బట్ బడ్జెట్ వైజ్ సినిమాని ప్రీ రిలీజ్ బిజినెస్ వైజ్ చూసుకుంటే సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. అది మన తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయ్. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 127 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 36 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 36 కోట్ల వెనక్కి వచ్చి మరో 34 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.